స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. నమ్మకమైన వాడిగా ఉన్నావా అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యాన్ని మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము సామెతలు 28వ అధ్యాయము 20వ వచనము. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నొందక పోడు. స్నేహితులారా, నేటి మన సమాజంలో చాలా తెలివితేటలు కలిగిన వ్యక్తులను మనము చూడగలము. స్కిల్స్ ఉన్నటువంటి వారిని, గొప్ప గొప్ప ఉద్యోగాలలో అడ్మినిస్ట్రేషన్ ఎరిగినటువంటి వారిని, గొప్పగా అడ్మినిస్ట్రేషన్ను నడిపించుచున్నటువంటి వారిని, స్కిల్స్ కలిగినటువంటి వారిని, అందచందములు, తలాంతులు, విద్య, నేర్పరితనము, చురుకుదనము, ఎత్తు, పొడవు, బలము, ఈ రీతిగా అన్ని రకాల మనుషులము మనము సులువుగా కలుసుకోవచ్చును. కానీ నమ్మకమైనటువంటి వారిని, నమ్మదగినటువంటి వారిని, నమ్మకంగా ఉండే వ్యక్తులను కలుసుకోవడము, కనుగొనడము అనేది చాలా కష్టమైనది. అన్ని రకాల వ్యక్తులు మనకు దొరుకుతూ ఉండవచ్చు, కానీ నమ్మదగినటువంటి వ్యక్తులు దొరకడం అనేది చాలా కష్టం. చాలా విషయాలు మనుషులలో ఉన్నవి, కానీ నమ్మకత్వము అనేది మనుషులలో లోపించిన దినాలలో మనం ఉన్నాం. అయితే దేవుడు తనకిచ్చిన ఆయుష్, ఆరోగ్య బలం, ఉద్యోగము, వనరులు, వీటన్నిటి విషయాలలో నమ్మకత్వం కలిగి వాటిని మంచి ఉద్దేశంతో వాడుచు నలుగురికి ప్రయోజనకరమైన జీవితాన్ని జీవించేటటువంటి వాడిని నమ్మకమైన వ్యక్తిగా, తనకు అప్పగింపబడిన పనిలో నీతి న్యాయములను కనబరిచేటటువంటి వ్యక్తిని నమ్మకమైన వ్యక్తిగా మనం అర్థం చేసుకోవాలి. అతడు దేవుని అందలి భయభక్తులు కలిగి తనకు కలిగి ఉన్న సమస్తంలో నేను ఒక దినాన దేవునికి లెక్క అప్పజెప్పాలా అనే నీతి న్యాయము, పారదర్శకత అతడు కలిగి ఉన్న అన్ని విషయాలలో ప్రదర్శించేటటువంటి వాడుగా ఉంటాడు. అతడే నమ్మకస్తుడు. అటువంటి వ్యక్తికి దేవుడు దీవెనలను మెండుగా అనుగ్రహిస్తాడు అని, తమ తలాంతులను సరైన రీతిగా వాడిన వారిని ఉద్దేశించి దేవుడు పలికినటువంటి మాటను గమనించినప్పుడు, మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉన్నారు గనుక అనేకమైన పట్టణములను, దీవెనలను మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను అని, తమకు అప్పగింపబడిన చిన్న చిన్న విషయాలలో నమ్మకంగా ఉన్నటువంటి వారికి అనేక దీవెనలను, బహుమానములను దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ దినాన స్నేహితులారా, దేవుడు మనకు ఉద్యోగము ఇచ్చి ఉండవచ్చు, సేవను ఇచ్చి ఉండవచ్చు, కుటుంబాన్ని ఇచ్చి ఉండవచ్చు, ఆస్తిపాస్తులను, సమయాన్ని, ఆరోగ్య బలాలను, పదవులను, అధికారాన్ని, అన్నిటినీ మనకు అనుగ్రహించి ఉండవచ్చు. అయితే దేవుని వలన వీటన్నిటినీ పొందినటువంటి మనము మన బాధ్యత విషయంలో కానీ, పదవి విషయంలో కానీ,
తదితర విషయాలలో ఎంతవరకు నమ్మకంగా ఉన్నాము అనేది ప్రశ్న. మనల్ని నమ్మొచ్చా? మన ఆలోచనలు సరి అయినవేనా? నమ్మకమైనటువంటి బిడ్డలముగా మన ఉద్యోగాలలో, పదవులలో, మనకు అందించబడిన వనరుల విషయంలో తప్పుడును, లెక్కలను, అన్యాయాన్ని, అవినీతిని జరిగించేటటువంటి వారంగా ఉన్నామా? నమ్మకమైనటువంటి మనుషులముగా ఉన్నామా అనేది దేవుడు మన ముందు ఉంచినటువంటి ప్రశ్న. ఈ దినాన మీరైనా నేనైనా స్పీడ్గా వీలైనంత త్వరగా ధనవంతులము కావాలని తప్పుడు మార్గాన్ని ఎంచుకొని తప్పుడు నిర్ణయాలు, అబద్ధపు లెక్కలు, అవినీతిని జరిగించేటటువంటి వారంగా ఉన్నామేమో. అటువంటి త్రోవ చివరకు మనలను శిక్షలోనికి నడిపించునని ఆయన తీర్పు దినాన ఈ లెక్కలన్నీ ఆయన మన ముందు ఉంచి అన్యాయస్తులుగా, అపనమ్మకస్తులుగా మనల్ని నిలువబెడతాడనే సత్యాన్ని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. కష్టమైనను, శ్రమలు సంభవించినను దేవుని ఎడల మనము నమ్మకమైన బిడ్డలుగా ఉండినట్లయితే పరలోక రాజ్యంతో పాటు అనేక దీవెనలను దేవుడు మనకు అనుగ్రహిస్తాడని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, నీ పరిశుద్ధ నామమునకు వందనాలయ్యా. నిజమే, నేటి సమాజంలో తెలివితేటలు, స్కిల్స్, అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్, గొప్ప ఉద్యోగము, అందచందములు, జ్ఞానము, బలము కలిగిన వ్యక్తులను మేము చూడగలుగుతూ ఉన్నాం, కానీ నమ్మకత్వము కలిగిన వ్యక్తులను చూడలేకపోతూ ఉన్నాం. మా జీవితములను ప్రేమించి ఎన్నో వనరులను, అవకాశములను మాకు అప్పగించినటువంటి దేవుడవుగా ఉన్నావు. వాటిని అవినీతితో, స్వార్థంతో వాడుకొనకుండా నమ్మకమైన బిడ్డలుగా జీవించడానికి మాకు నూతన ఆలోచనలను, నూతన హృదయాన్ని అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న కుటుంబములను, వ్యక్తులను, వారి కష్టాలలో ఉన్న, నష్టాలలో ఉన్న బలపరిచి విడుదలను అనుగ్రహించి మేలు దయచేయమని, వారి ప్రార్థనలకు జవాబును అనుగ్రహించుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.